తెలంగాణ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో కమలం పార్టీలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాయి కాషాయ శ్రేణులు. కరీంనగర్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్నారు కమలం నేతలు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన మల్క కుమరయ్య విక్టరీ రాజకీయ, ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అనుబంధ సంఘమైన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్రంలో ఇతర యూనియన్లతో పోలిస్తే బలమైన ఉపాధ్యాయ సంఘమేమీ కాదు. ఇక పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ వంటివి బలమైన ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్నాయి. ఇన్నాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సంఘాల అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఆ సంఘాలకు ఏదో ఒక రాజకీయ పార్టీ అండగా నిలవడం కూడా కామనే. కానీ ఈసారి ఆ అంచనా పటాపంచలు చేస్తూ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో తమ బలం పెరుగుతుందని అంటున్నారు కమలం లీడర్లు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలను మేధావుల నుండి సామాన్య జనం కూడా నమ్మే పరిస్థితి లేదంటున్నారు బీజేపీ నేతలు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి బరిలోకి దిగారు. మహేందర్ రెడ్డి సోదరుడు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నేత కావడంతో ఆ పార్టీ ఆయనకే మద్దతు తెలిపినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ కూడా టీచర్స్ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికే అంతర్గతంగా మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఏ టీచర్ సంఘంలోనూ సభ్యుడు కాదు, టీచర్ కూడా కాదు, ప్రైవేటు విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు. కుమరయ్య గెలుపు వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీ బీజేపీదేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు. కార్యకర్తల పోరాటాలకు ఈ విజయం భరోసా ఇస్తుందని చెప్పారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీయేనని గ్రాడ్యుయేట్ ఫలితాలలో స్పష్టమైందన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలవడానికి ఎన్నికలు ఆదర్శమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తమని ఓడించేందుకు కుట్ర చేశాయని ఆరోపించారు బండి సంజయ్. భవిష్యత్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమన్నారు బండి సంజయ్. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడంతో క్యాడర్లో ఫుల్ జోష్ వచ్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై తప్పక ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు బీజేపీ లీడర్లు.